ఆశీర్వదించునుగాక. పిల్లరా, ఈనాటి ధ్యానం కొరకై పరమగీత గ్రంథం 6వ అధ్యాయం. పరమగీత మధుర ధారను గ్రోలుచున్నారా, లేక ఇంకా పరమగీతమేనా అనిపిస్తుందా? రెండింటికి మౌనం పాటించిన భక్తాగ్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మౌనముగానే అలాగే ఉండండి. నేను మౌనంగా ఉండటం చేతకాక వాగుతూనే ఉంటాను. స్వరపేటికి అరిగిపోయినటువంటి వాళ్ళకం ఇది. మీరు అసలు స్వరం అలిసిపోనివ్వకుండా కాపాడుకుంటాడు ధన్యులు మీరు. ఎంత చక్కని గుర్తులన్నా, ఎంత బాగుడు కాయలండి పాస్టర్కి, ఎంత మౌనము నిశ్వలు ఎక్కడ దొరికారా నాయన? దేవునికి స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదివి ధ్యానం చేద్దాం. స్త్రీలలో అధిక సుందరమగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెతుకుదము రమ్ము. మాట్లాడదాయి దెబ్బలు పడతాయి మాటలు పడితే. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములు మీకు లొంగిపోతుండగా ఈ అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతి గల మీ మాట తేటగా వినిపించు బోరగా మార్చమని యేసునామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నన్ను చూస్తూ దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలు ఒక మంచి స్తోత్రం చెప్తారా? బిడ్డలారా, అతడు ఏ దిక్కునకు పోయెను అనే వచనమును గత వారం మనము ధ్యానించు కృప దేవుడిచ్చాడు. ఈ రోజు కాస్త ఆసక్తికరముగా మనము పోయి ఆయన వెతుకుతాము రండి. ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఈస్ దేవుని వెతుకుతాము రండి. ఒక్కలు అన్నారు, అక్కడ బిజీగా ఉన్నారు మీరందరూ. ఏమిటో ఏమా ఏంట్రా బా బిజీయా? క్రిస్మస్ తాలూకా పిండి వంటలు సంచిలో పెట్టి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ పిల్లల మాదిరి రహస్యంగా ఒక్కొక్క పదార్థమును గుటకాయన స్వాహ. బిడ్డలారా, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు దిగి వచ్చిన కాలంలో దేవుణ్ణి వెతుకుదామంటాడేమిట్రా వీడు అనే ఒక ప్రశ్న మీకు కలగవచ్చు, కలగాలి. అసలు ఆలోచన పనులకు, జిజ్ఞాసులకు ప్రశ్నలు రావడం సహజం. అసలు ఆలోచన లేకపోతే ప్రశ్న పుట్టదు, ప్రశ్న పుట్టకపోతే మాథనం ఉండదు, తర్కం ఉండదు, దొరికే అమృతం కూడా ఉండదు. ఏది దొరికితే ఆ బురద నీళ్ళు తాగటమే. మనం ఆ టైపులో ఉండకూడదు. ప్రభు మనల్ని ఛాలెంజ్ చేస్తారు ప్రసంగిలో. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని గ్రహింపగలవడం. ఒక రకంగా రేపుతున్నాడు. మీకు దమ్ముంటే చూడరు, కొంచెం లోపలికి వచ్చి ఒడ్డున్న నత్తకులు లేరుకుంటా వెండి లోపలికి రా, మేటర్ ఉంది అని పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. లోకాసు సువార్తలో కూడా ప్రభు 5వ వచనం ఏమన్నారు? ధను నుంచి నీ ధోరణుడు కొంచెం లోతుకు నడిపించు అని ప్రభు అన్నారు. మనం ఏంటంటే నువ్వే నడిపించని చెప్పేసి పాడేసి కూర్చుంటాం. చేస్తాం నా చేతితోనే తీసేమనే రకం కదా మనం. సామెతలు బాగా వచ్చినట్టున్నాయి మీకు. ఏది 30 అధ్యాయాలు వచ్చా? ఆ సామెతలు రావు. దేవునికి స్తోత్రం. లోకల్ మాత్రం దాదాపు మనకి తెలియని సామెత లేదు. సగం చెప్తే మొత్తం అల్లుకుపోతాం. ఇందులో 31 అధ్యాయాలు ఉన్నాయి, అసలు రావు. 31 అధ్యాయం మీద అసలు రాదు. అసలు ఎలా మాట్లాడరు? దేవుని వాక్యంలో ఏమని ఉన్నది బిడ్డలారా? మీరు పరిశీలిస్తున్నారా? మనము పోయి ఆయన వెతుకుతాము రండి. యెరూషలేము కుమార్తెలు దైవాన్వేషణలో అమాయకంగా అడుగులేస్తున్నారా? అది దేవుడు మెచ్చే పద్ధతేనా? అసలు దేవుణ్ణి మనం వెతకాలా? వెతికి పట్టుకోవాలా? దాని అర్థం దేవుడు తప్పిపోయాడా? లేక దేవుడు ఉన్న చోటును మనం మర్చిపోయి ఇంకెక్కడ తిరుగుతున్నావా? దేవుణ్ణి వెతకమని దేవుడు ఉద్బోధిస్తున్నాడా? ఇలాంటి ఒక ఆలోచన సరళిని, బాబా సరళిని బైబిల్ సపోర్ట్ చేస్తుందా? ఇట్ ఇస్ బిబ్లికల్ ఆర్ నాట్ అన్నది మనకి తేలాలి. ఈ విషయమై లేఖనం ఏమి చెప్పుచున్నది అన్న తర్కం, అన్న లాజిక్ మనలో ఉండాలి. కాబట్టి ఈ పూట కొన్ని విషయాలు వరుసగా మీ ముందు పెడతాను. ఈనాటి సందేశపు శీర్షిక దేవుని వెతుకుదాము రండి. మీరున్న జాగలో దర్జాగా కూర్చోండి, రాబాకండి.
అంతేనా? మీ దేహములు అక్కడ ఉండాలి కానీ ఆత్మలో మీరు పయనించాలి. దేవునికి స్తోత్రం. మీ ఆలోచనలు రావాలి, మీ ధ్యానం రావాలి, మీ పరిశోధన రావాలి, పరిశీలనగా రావాలి. దేవుణ్ణి వెతుకుదాం రండి. దేవునికి స్తోత్రం కలుగునగా. బైబిల్ గ్రంథంలో చాలా మంది బిడ్డలు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. కొంతమంది దొరికించుకున్నారు, పొందుకున్నారు. ఆ మహాభాగ్యం కలగానే పరవశించిపోయారు. చచ్చిన వారి వలె పాదాల మీద పడిపోయారు. వారి చేత లేపబడ్డారు, దర్శింపబడ్డారు, బలపరచబడ్డారు, దీవించబడ్డారు. పారవస్యములో ఆ మహిమా దర్శన వీక్షణాన్ని గావించిన కన్నులతో ప్రపంచానికి ఆ ప్రత్యక్షతను తెలియజేశారు. నేనేమంటున్నానంటే మనకు కూడా ఇలాంటి తాపత్రయం వెతుకులాట ఏమైనా ఉందా? మీదే కులమైన ఏ మతమైన వింటున్న సమస్త ప్రజలారా, ప్రపంచంలో ఏ భూభాగంలో దేవుణ్ణి వెతకాలి, దేవుని చూడని అన్వేషణలో ఉన్నారా? దైవాన్వేషణ, సత్య దైవాన్వేషణ, దైవ దర్శనం, దైవ ప్రత్యక్షత కొరకైనటువంటి అన్వేషణలో గ్రంథములు చదువుతున్నారా? ప్రాంతములు పర్యటిస్తున్నారా? పుణ్యక్షేత్రాలు విడవకుండా తిరుగుతున్నారా? వింటున్న సమస్త ప్రజలకు దేవుణ్ణి వెతికే ఆకలి, ఆశ, అవసరత ఎరిగిన వారికి ఈ రాత్రి ఒక హితోపదేశం చేస్తున్నారు. ఈ మాటలు వినగలిగితే దేవుణ్ణి వెతికే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అనే భావన వచ్చినప్పుడు వెతికే ప్రక్రియ ఎలా ఉండాలో టపటప కొన్ని మాటలు చెప్తాను. సుదీర్ఘంగా ఏం ఉండకపోవచ్చు కానీ కాస్త విలువైన విషయాలు మీరు పట్టించుకోవాలి. ఖచ్చితంగా నువ్వు దీన్ని లెక్కలో తీసుకోవాల్సిన మాటలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా 24వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారా? వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలు ఇద్దరు మాట్లాడుతున్నటువంటి సూటి ప్రశ్న ఏమిటంటే, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? భక్తులందరూ తలెత్తి చూడండి. దేవుడు సజీవుడా, మృతుడా? దేవుడు సజీవులలో ఉంటాడా, మృతులలో ఉంటాడా? మరి నువ్వు దేవుడు కావాలని మళ్ళీ చెప్తున్నా. కులం ఏదైనా, మతం ఏదైనా, దేశం ఏదైనా, భాష ఏదైనా, మీకున్న విశ్వాసాలు ఏమైనా, నీకు దేవుడు కావాలి అంటే, దైవాన్వేషణ చేస్తుంటే, సత్యాన్వేషణ చేస్తుంటే, నీకు ఆత్మలో ఆ రకమైన ఆకలి కనుక ఉంటే, నా జవాబు, నా యొక్క సలహా, సజీవుడు కనుక దేవుడు చచ్చి కుళ్ళిపోయి కలిసిపోయిన వాడు కాదు కనుక నువ్వు మృతులలో వెతకుట వ్యర్థం. ఏమా అర్థమైందా? సజీవుడైన దేవుణ్ణి కానీ వెతికితే నువ్వు ఎక్కడ వెతకూడదు? చెప్పాలి. ఎక్కడ వెతకూడదు? పారేసుకుంటే ఒకసారి ఎతికితే ఇంకోసారి ఫలితం ఎలా ఉంటుంది? గోదావరి జిల్లాలో సామెత వాడతారు, పారేసుకున్న చోట ఎత్తుక్కోరా అని. విశాఖపట్నంలో పదార్థం పోగొట్టుకొని చెన్నైలోనూ ముంబైలోనూ తగ్గెత్తికే ఉపయోగం ఉంది. మీరు కనిపెట్టవలసిన ఒక మాట, దేవుడు కావాలా నీకు? దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఆ సాక్షాత్కారం కోసం నీ అంతరాత్మ అన్వేషిస్తోందా? నాకు అయ్యేమొద్దని, నాకు కులమే కావాలండి, నాకు మత యూదులు ఉన్నారు చూసావు, పొద్దుగూగుల సంఘంలో బైబిల్ పెట్టుకొని తిరుగుతారు. ధర్మశాస్త్రం మాది, లేఖనాలు మాయి, వాగ్దానాలు మాయి, మొత్తం అసలు లేఖనం స్క్రిప్చర్ అంటేనే జూయిష్ పీపుల్ అంత గొప్పగా చెప్పుకుంటారు. దేవుణ్ణి వారు ఆచారములలోనే కలిగి ఉన్న తృప్తులు పొందుతున్నారు. విశ్రాంతి దినమునకు ప్రభువు ఎదురుగా నిలబడితే ఆ ప్రభువును తృణీకరించి విశ్రాంతి దినమనే కడు శ్రద్ధగా ఆచరించిన అమాయక మూర్ఖ శిఖామణులు ఆ యూదులు. ఆయన అంటాడు, విశ్రాంతి దినమునకు ప్రభువును నేను కదా, ఆయన అనవసరం ఇవాళ విశ్రాంతి మాట్లాడబాకు, అది పెట్టినోదే నేను రాదు, అయ్యని మాట్లాడబాకు నువ్వు, ఇవాళ విశ్రాంతి దినం. వాళ్ళకి మతం ఎక్కువ, ఆచారం ఎక్కువ, తెలియలేదు. ప్రపంచ మేధావులు మేము అంటారు, మరి ఇదేమిటో నాకు అర్థం కాదు. తాను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనేవాడికి 4వ కాలు ఎక్కడ ఉందంటే ఆ చేతిలో ఉంది. ఒక కాలు పట్టుకొని మిగతా 3 ఎక్కడ 1 2 3 1 మరి ఇదే అంటే పట్టేసుకున్నాడు కదా, ఇది కౌంట్లోకి రాదు. ఇంక మనం ఎన్ని చెప్పినా బుర్రపెట్టి చెప్పదు. 1 2 3 1 మరి ఇదో అంటే
మూర్ఖుని మూడత రోట్లేసి దంచిన పోతామని సామెతలు. జాగ్రత్తగా మీరు వింటున్నారా బిడ్డలారా? నీకు దేవుడు కావాలంటే నా మొదటి సలహా, మృతులలో వెతకొద్దు. ఎవరు ఒకప్పుడు జీవించి మరణించారో మరణించిన వారిలో దేవుని కోసం వెతకొద్దు. అది నీ అభిమానులైనా, రాజకీయ నాయకులైనా, సినీ ధరలైనా, మత విశ్వాసాలను బట్టి పరిచయించబడ్డ వ్యక్తులైనా, చరిత్రను శాసించగలిగిన, చరిత్రలో నిలబడదగిన మహా గొప్ప వ్యక్తులైనా ఒక్కసారి వారు మరణించారు అంటే వారు సమాప్తమైపోయినట్లే. కనుక దేవుడు మరణాధీశుడు కాదు గనుక, మరణమును ఓడించేవాడు గనుక, చావునే చంపగలిగిన వాడు గనుక, మరణానికి లొంగిపోయిన వాడైతే తనని దేవుడు అనలేము గనుక, మరణంపై కూడా సర్వాధికారము కలిగిన వాడే దేవుడు గనుక, మరణ వేదనలు ఆయన్ని బంధించి ఉంచిన అసాధ్యము గనుక దేవుడిని వెతికే వాళ్ళు మృతులలో వెతకవద్దని నేను 50 మందికి మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది కూడా మత ప్రచారం అంటే నీకు నమస్కారం, నీకేం చేయను. కామన్ గా, జనరల్ గా, యూనివర్సల్ గా అందరికీ చెప్తున్నాను సార్ నేను. నీకు దేవుడు కావాలి, కులము, మతం, ఆచారం, ఈ దరిద్రం వద్దు. నీకు దేవుడు కావాలి. దేవుడు కావాలంటే అన్వేషణ ఉంది, వెతుకులాటం ఉంది, లోపల పరితాపం కలుగుతోంది. మృతులు ఎందుకు వెతకడం? పరలోకమును దిగి వచ్చిన దేవదూతలు ఇద్దరిస్తున్న సహా మృతులైన సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు పిచ్చిపని? దేవుని వెతకు వారులారా, మృతులలో వెతకవద్దు, సజీవులలోనే వెతుక్కోండి మీరు. ఆమేన్. ఇక రెండవ జవాబు చూద్దాం. ఏమండి? పరమగీత గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభము నుండి 2-3 వచనాలు. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతుకుతును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుతును, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడలేదు. అందుకే అక్కడ ఎతకొద్దని చెప్తున్నాను నేను. రాత్రి వేళ పరుండి నా ప్రాణ ప్రియుని వెతకినను అతడు కనపడలేదు. పడుకొని ఎత్తుకులాడుతుందంట. అసలు ఆ సోకేంట పోగబెట్టి నాకు అర్థమైసలేదు. దర్జాగా ఇంట్లో మంచం మీద ఎల్లకెత్తలు పడుకొని నా ప్రాణ ప్రియుడా వేర్ ఆర్ యు. ఎంత ఎట్టకాలం అంటే ఒక్కరికి అసలు దేవుడి భయం లేక భక్తిలోకి అయిపోయి వాయించబడి లేకుండా మళ్ళీ ఎంతవరకు సాక్ష్యం చెప్తుంది. రాత్రి వేళ పరుండి నా ప్రాణ ప్రియుడు వెతికినా కనపడలేదు. తెల్లగట్లు వేసిపోయిందంట, రోడ్డు ఎక్కేసింది. చీకట్లో వెతుకులాడినటువంటి బుద్ధిహీనతను వరిచి ఇప్పుడు తెల్లవారి ఏం చేస్తుందిట? పట్టణ వీధులలోను, సంత వీధులలోను, రాజ వీధులలోను తెగ తిరిగేసిందిట. అద్భుతమైన రిజల్ట్. వెతికినను అతడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు మృతులలో వెతికితే దేవుని మృతులలో, అలాగే దేవుణ్ణి పట్టణ వీధుల్లో, సంత వీధుల్లో, రాజ వీధుల్లో అంటే మనుష్యులలో. పట్టణ వీధుల్లోకి వెళ్ళా, రాజ వీధుల్లోకి వెళ్ళినా, సంత వీధుల్లోకి వెళ్ళి ఉండేది అందరూ ఎవరు? ప్రేతాత్మలు కాదుగా, మృతులు కాదు కదా. కాబట్టి దేవుణ్ణి మృతుల్లో వెతకూడదని మొదటి మాట అయితే, రెండో మాట మనుషులలో కూడా. మనుషులలో మహాత్ములు ఉంటారేమో, పుణ్యాత్ములు ఉంటారేమో, కానీ దేవుళ్ళు ఉండరు అన్న. మనిషి వేరు, దేవుడు వేరు కదండి. నేను ఎప్పుడు సింపుల్గా ఒక వాక్యం చెప్తాను. మనిషి ఈ సృష్టిలో ఒక భాగమా కాదా? దేవుడు ఈ సృష్టిలో ఒక భాగమా? మరి ఇంకెందుకు బుర్రబా తీసుకుంటాడు ఒక్కొక్కటి పెద్ద పెద్ద ఎక్కువ చదివేసి. ఈశ్వర్ గారు చెప్తారు ఎలాంటి ఇంక ఎర్తొచ్చే జీవితం మీద అనుకుంటుంది. ఒక క్యాసెట్లో విన్నాను వారి ప్రసంగం. బాగా చదువుకున్న ఫిలాసఫర్ ఒకడు, బొత్తిగా చదువుకుని ఏలు ముద్ర కూడా కలుసు నడుచుకుంటా వాక్యాలకు వెళ్తున్నారట. పొరపాటు నిద్ర కూడా దరిద్రం దొక్కేశారు అనుకుని ఈ రోడ్డు బాగా ఎక్కడ గడ్డు ఎసుకు వేసుకుని మొత్తాన్ని తుడిచేసి చెప్పులన్నీ నీటి చేసుకున్నాడు. ఈ ఫిలాసఫర్ ఉన్నాడే, కాలు పైకెత్తి ఇదా. కొంతమంది రంధ్రాన్ని వేసిన అంత దరిద్రంగా ఉంటుంది, ఆడికన్నా చదువులేనోడు బెటర్ అని చెప్పాడు పెద్ద మనిషి.
అన్వేషణ ఆ రేంజ్లో వద్దు నాన్న. వ్యర్థతలో వెతుకులా ఉండేవాడు అర్థం లేకుండా శ్రేష్టమైన దాంట్లో, పవిత్రమైన దాంట్లో, మహోన్నతమైన దాంట్లో అన్వేషణ చేస్తే అర్థం ఉంటుంది కదా. ఒక చెత్త రోత పుస్తకం కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ టైం పాస్ అని పాపిష్టి పదాలు మోటిన పుస్తకాన్ని కొనేసుకొని దీన్ని చదవడం ద్వారా నాకు జ్ఞానోదయం కలగాలంటే నీకు అసలు ఎప్పటికీ ఉదయమే కలగదురా సేటే. గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడకూడదని శాస్త్రం. అవునా కదా? నువ్వు తినేదే గొంగట్లో. గొంగలి కప్పుకొని నడుక్కున్నవాడు ఇంటికి వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షా దేకి మాత అన్నాడు. అమ్మా ఆకలి వస్తుందమ్మా, ఇప్పుడు బిజీగా అని చెప్పాను. అమ్మా అమ్మ ఆకలి వస్తుంది, సరే తగలబడు, ప్లేట్ తెచ్చుకో. లేదమ్మా. ఇస్త్రాకు తెచ్చుకో. లేదు. కాగితం అన్నా తగలబడరా? లేదమ్మా. మరి ఎలా పట్టించాలి నీకు? ఒంటి మీద గొంగలు తీసి కింద చేసి అన్నాడు. ఒరే తినేది పప్పుచారా, ఎడగట్టు నీకు చచ్చిపోతాను, ఆకలికి నీకు దండం పెడతాను వేసేయమంటే ఆ తప్పులు ఎదురయ్యి అని చెప్పేసి ఆ గొంగట్లో అన్నం వేసేసి పప్పు సరిపోతే గబగబా కలిపేసుకొని తిన్నాడు. ముద్దకి ఏమవుతున్నాయి? ఏమన్నా పెట్టామా ప్రతి ముద్దలో ఇంటికి ఉన్నాయని అవునంటాడంట. నువ్వు తినేది ఎడరా, మరి ఇంకేమవుతాయి? నీ అన్వేషణ ఎక్కడ సాగుతోంది? మొత్తం లౌకికము, చెత్త, ఆశలు, కోరికలు, బూతులు, ఎంటర్టైన్మెంట్లు, దరిద్రం. నీ దినమంతా అలాగే వాటితో గడిచిపోతుంది. పోగిరి మాటలతో, సరస్వతులతో, చెడ్డ మాటలతో, బూతులతో, సినిమాలతో, ఇంకో దరిద్రంతో అలా గడిచిపోయి వెతికినను అతను నాకు కనపడలేదు. వెతికే చూడటం కాదు కదా. నీకు దేవుడు కావాలంటే మనుషులు ఎక్కడ దొరుకుతాడు రా బాబు? మళ్ళీ చెప్తున్నాడు, మనుషులలో మహాత్ములు ఉండవచ్చు, పుణ్యాత్ములు ఉండవచ్చు, కానీ మనుషుల్లో దేవుడు ఉండే ఛాన్స్ లేదు. మనుషులందరూ మనుషులే కనుక సంత వీధుల్లో, రాజవీధులలో, ఏమండి పట్టణ వీధుల్లో ఎక్కడైనా సరే వీడికంటే ఇంకొక బెటర్ మనిషి దొరుకుతాడు, ఇంకో చెత్తోడు దొరుకుతాడు, కానీ దేవుడు అట్ట దొరుకుతాడు. కనుక దేవుణ్ణి వెతుకుచున్న వారులారా మృతులలో వెతకొద్దు. దేవుణ్ణి వెతుకుచున్న వారులారా వీధులలో మామూలు సాధారణ మనుషుల మధ్య వెతకొద్దు. అంటాడు అయితే మంచి మంచి రోజులు వెతుకుదాం, కొంచెం కాస్ట్లీగా. జ్ఞానులు కదా మరి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒకరు నేను చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం నేను ఇంకా దొరకలేదు. 2:1 రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. నేను కొంచెం వెరైటీగా చెప్పిన వాక్యాన్ని, మేము తూర్పు దిక్కున చూచిన నక్షత్రమును విడిచి వచ్చి అని చెప్పాలి. సున్నా పొలం కలిపితే నాశనం అయిపోతున్నాడు చూద్దాం ఒక్కొక్క. ఇంకా నేనేం కలపలాడు, అది చేసిన పని చెప్పాను. తూర్పు దిక్కు సుక్క పుట్టే అలా అడిగితేనండి నాకు నిజంగా పొరపాటు అక్కడికి వెళ్ళి తులిపడి బతికెళ్ళి ఉంటుంది. నాకు అలాగే వచ్చేస్తాను. ఆ మొక్క చెప్పింది తూర్పు దిక్కు చొక్క పుట్టిన మీరు యాక్చువల్లీ ఇంకొకటి పాడేస్తాను నీకు. తూర్పు దిక్కున చుక్క పుట్టింది, అది చూసి వచ్చాం. చొక్కాను చూసి మేము వచ్చినామో మరి మొక్క ఎవరికి జ్ఞానం తర్వాత అప్పుడు మరి మరి దగ్గరికి వెళ్ళి సంభాషణ డైరెక్ట్గా ఆరాధన చేసుకుని వేసుకుని అంతే. పేరీ కమిషన్ అంతా ఇక్కడే పోలేండి ఏదో రాశారు. నేను చెప్పే సువార్త ఏమిటంటే తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎందుకని? అతడు రాజాదిరాజు దేవాది దేవుడు అనే రేంజ్కి అన్నామకమైన కొంపలో ఉన్నాడు. పుడితే ఎక్కడే పుట్టుంటాడు. నేను చెప్తున్నాను, దేవుని విషయంలో జ్ఞానుల అంచనాలు ఎప్పుడు దెబ్బతింటే మరి ఏంటో దేవుని స్తోత్రం. అమాయకులు, పేదలు కష్టపట్టేసుకుంటారు.
మా అమ్మగారి చిన్నప్పుడట మా అమ్మగారు వాళ్ళ పాలేరు ప్రపంచ పట్టం గోడకి తగిలించి ఉంటే అమ్మగారు యేసు ప్రభు ఏ ఊర్లో పుట్టాడు చూపించు నాకని అడిగాడట. ఆ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశాన్ని పాయింట్ చూపించిందికో ఈ దేశంలో అని చెప్తే అక్షరం ముక్క రాని వేరు ముద్దరగాడు అన్నాడట. ఆహా మంచి నడిబొట్టును పుట్టాడే అన్నాడట. నేను ఇంత చిన్న లాజిక్ పెద్ద పెద్దలకు అంతలేదు. మనం అక్కడ పుట్టాడుగా మనోడు కాదు అక్కడ పుట్టాడు మరి అందరికీ అందుబాటులో సెంటర్లో ఉండద్దా? ఏ పక్క వస్తే మళ్ళీ ఆ పక్క అంటారండి, సెంటర్లో పుడితే మరి నువ్వు మామూలు కాదంటే ఎలాగండి? దేవునికి స్తోత్రం. అక్కడ ఎందుకు పుట్టాడు? సెంటర్ కనుక భూమి యొక్క నట్ట నడవ ఉండు దేశం అని రాశాడు స్పష్టంగా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇస్లాం గురించి ఏం రాశాడు? ఆనంద దేశం అని రాశాడు. భూమి నట్టన నుండి పురం అని రాశాడు. ప్రాకారము లేని పట్టణం అని రాశాడు. దానికి ఎన్ని అందమైన పేర్లు ఉన్నాయి తెలుసా అండి? సమాధాన పట్టణం అని దానికి పేరు. ఈ రోజు నేను మీకు మనవి చేస్తున్నాను, రాజుల దగ్గర కొంచెం పరిపాలించే వాళ్ళు పెద్ద పెద్దలు మహానుభావులు ఇందులో ఎవడో ఒకడు దేవుడై ఉంటాడు అని వెతుకొద్దు. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? హేరోదు దేవుడు అంటూ పుడితే మహారాజు ఈ రాజుగారి ఇంట్లో పుట్టుంటాడు. రాజవంశములో పుట్టని రాజు దరిద్రులను రాజులుగా మార్చేశాడు. అది ₹1. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజవంశములో అది యాజక వంశం కాదు, రాజవంశం కాదు, పుట్టినోడు కూడా రాజవంశంలో పుట్టలేదు కానీ మన అందరూ అందులో కనిపించాడు. ఆయన రేంజ్ అంటే అదండి. దేవుణ్ణి వెతుకుచున్న వారులారా మృతుల్లో వెతకొద్దు. దేవుణ్ణి వెతుకుచున్న వారు సంత వీధుల్లో, రాజవీధుల్లో, పట్టణ వీధుల్లో, సాధారణ మనుషుల్లో వెతకొద్దు. దేవుని వెతుకుచున్న వారులారా కొంచెం రేంజ్ పెంచి రాజులు కూడా వెతకొద్దు. అద్భుతంగా పరిపాలించే వారు రాజు అయితే వారు రాజే, మహారాజే, కానీ దేవుడు కాదు. జయలలిత గారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను బట్టి ఆమె గుడి కట్టేశారండి. స్వతంత్రోద్యమంలో అసూలు వాసినందుకే మహాత్మా గాంధీ గారు గుడి కట్టారండి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే నకరేకల్ దాటిన తర్వాత రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మార్కెట్ వెళ్తాను కనిపిస్తుంది గాంధీ గుడి అని పెద్ద టెంపుల్ ఉంటుంది. అద్భుతముగా పరిపాలించిన, ప్రజలకు మేలు చేసిన, సుభిక్షణ సలక్షణ పరిపాలన చేసిన మహారాజులలో దేవుడు లేడు, వాళ్ళు రాజులు మాత్రమే. కనుక దేవుణ్ణి వెతుకువారులారా ఈ పూట నేను మీకు ప్రకటించు సువార్త, మీ అన్వేషణ మంచిది, మీ ఆకలి మంచిది, మీ తప్పిక మంచిది, మీ అన్వేషణ యోగ్యమైనది, ఫలితము వచ్చున్నది. కానీ మీరు దేవుణ్ణి వెతుకుతుంటే కనుక మృతుల్లో వెతకొద్దు, సాధారణ మనుషుల్లో వెతకొద్దు, మహారాజుల్లో కూడా వెతకొద్దు, మీకు దొరకడం. మేము జ్ఞానులు అని చెప్పుకొచ్చిన వాళ్ళు తప్పులు అడిగేశారు. చొక్కాను విడిచి మేము వచ్చినాము, హేరోదు దగ్గరికి వచ్చాము అని పడుకోవాలి. ఆ హేరోదు ఎలాంటోడు? కన్న కొడుకులని ఇల్లు దోసేసి గుచ్చెక్కిస్తారో అని భయపడి కడుపును పుట్టిన కొడుకుల్ని చంపేసిన ఒక కిరాతి కొడుకు, ఒక వికృతమైన మనిషి. వాడి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? రాజుగా పుట్టిసాడా? నా కొడుకులు కదా ఏమ డేంజర్ ఎక్కడే అనుకుని 2 సంవత్సరాల వయసు ఉన్నట్టు లోపున్న మగపిల్లలంతా నేసిమన్నాడు. రామాలు అంగలార్పు కనబడేను. కొన్ని వందల మంది తల్లుల గర్భశోకం, భయంకర పుత్ర శోకం. కారణం ఈ అద్భుతమైన జ్ఞానులే. దానికి ఏం పేరు పెట్టింది తెలుసా? జ్ఞానుల అజ్ఞాన చర్య అనండి. ఏమిటి అజ్ఞానం? తమకింతవరకు దాని చూపిన నక్షత్రమును వదిలేయటం అన్యాయం, అజ్ఞానం. బెత్తులకేమో బొట్టు కనబడితే ఇంకా అక్కర్లేదు అనుకోవటం అజ్ఞానం. దాదాపుగా వచ్చేసాం కాబట్టి ఇంకా నక్షత్రంతో పనిలేదు అనుకోవటం అజ్ఞానం. మనకు దారి చూపి విషయము తెలిపి ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడు నక్షత్రం అనబడుతున్న దైవజనుడితో ఇక మనకు పని లేదు. మనం స్వంతంగా భక్తి చేసుకునే కెపాసిటీకి ఎదిగేసాం కనుక ఇక మనకు దైవజనుడు అక్కర్లేదు అనుకోవడం అజ్ఞానం. ఇప్పటిదాకా దైవజనుల వెనుక తిరిగిన మనం
ఇక మీదట రేంజ్ పెరిగింది, రాజుల దగ్గరికి వెళ్దాం అనుకోవడం అజ్ఞానం. మీరు దేవుణ్ణి వెతుకుచున్నారా? మళ్ళీ ఆ వదిలేసి ఎక్కడికి రావాలి చెప్పండి. యేసయ్య తార ఎప్పటి వలె ఎదురాయ త్రోవలో. నీకు దైవజనుడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి, రాజుల మీద అధికారుల మీద మోసి పెరిగిపోయి, ఆటోగ్రాఫ్లు ఫోటోలను అటెండ్ తిరుగుతూ ఉంటే నీకు చిరాకు వచ్చేసిందని దైవజనుడికి కూడా చిరాకు రాదు. అది ఎడుతానే ఉంటుంది, ఎదురుతూనే ఉంటాడు. నీకు ఎప్పటికన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని నేర్చుకుంటూ వస్తావు కదా, రెడీగా ఉంటాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా అయితేనే దైవజనుడు. ఎలా వెళ్ళిపోయావు కదా సావు, మరి నా దగ్గర వినిపించావు. అబ్రామే తెలగండు, ఏలియే తెలగనడు, శామ్యూలే తెలగనడు. దైవజనులు అలాగంటారు. మరి వేచి ఉంటారు, మళ్ళీ దాన్ని చెబుతారు. నక్షత్రం యొక్క అవసరం యేసును చేరుకునేదాకా ఉంటుంది. మధ్యలో వదిలేసి సొంతం ఒక వ్యాపారం పెడితే సెట్ అవుతుందని మనవి చేస్తున్నాను. జ్ఞానులందరికీ వందనములు. నక్షత్రమును వదలకండి, రాజులను ఆశ్రయించకండి. యేసును చేరు వరకు నీకు నక్షత్రమే అవసరం. ఆ నడిపింపు చాలా ఇంపార్టెంట్ అని ప్రభు పేరిట జ్ఞానులందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్పే నక్షత్రం అంటే దేవుని నక్షత్రం, జన్మ నక్షత్రం అని క్యారెక్టర్లు చూసుకొని అబద్ధం. నన్ను ఒకటి అడిగాడు, సార్ మీ నక్షత్రం ఏంటంటే శ్రమలు అన్నా. శ్రమలు నక్షత్రం చిన్నప్పటి నుంచి శ్రమ లేదా? ఇప్పుడు అలా నక్షత్రం వెళ్ళలేదంటే నువ్వు తెలుపంజాల్లో ఉండదు. అది జీవిత చరిత్రలో నక్షత్రం రాసులుగా ఓ దగ్గరికి వచ్చేసింది అంట. అదేంటో యాక్సిడెంట్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. వినడానికి మంచిగా అనిపిస్తాయి సరదాగా. ఎవరిని చంద్రుడు చంద్రుడు దురిపాడు, సూర్యుడు చంద్రుడికి వెళ్ళిపోయాడు, వాడు చంద్రుడు దురిపాడు, అందరూ తిరుపతి అలాగే. ఒక్క గ్రహానికి ఒక గ్రహానికి ఎంత దూరం అసలు దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. వీడు ఇందులో ప్రవేశించినందున, వాడు అందులో ప్రవేశించినందున, వాడు ఇందులో ప్రవేశించినందున నువ్వు మాకు ప్రవేశించవరా? వినడానికి మంచిగా ఉంటాయి అంతే. క్రైస్తవ్యం నమ్మేది ఏంటంటే సృష్టికర్తని దేవుడు కూడా ఉన్నాడు. ఆయన సృష్టికి ఆవలి పక్కన ఉంటాడు, మీది ఆకాశంలో ఉంటాడు, సృష్టిని అంతా తను నడుపుతాడు. ఈ సకల సృష్టిని తన ప్రతిరూపమైన మనిషి కొరకే చేశాడు. ఆ మనిషికి అనుకూలంగా సిద్ధపరిచాడు. తేడా వేసాలైతే ఆ ప్రకృతితో సృష్టితో బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇది బైబిల్లో ఉన్న ప్రభావం. అవతల పక్కన దేవుడు అడగని దూరం వెళ్తే వెళ్తాం సత్తం అని చెప్పి అందుబాటులో ఉన్న ఏదో సృష్టికి దండ పెట్టేస్తే అవ్వదు. అది చెప్పి దేవునికి స్తోత్రం. మన ఇల్లు దూరం ఉన్న డ్యూటీలో నీరసం అలిసి వచ్చినా ఓపిక ఇంటికి వెళ్ళాలి. అలిసిపోయి చెప్పి ఎక్కడ పడుకో. చాలా ఓపిక లేదా బండి పార్కింగ్ లో పెట్టేసి ఆటో రిక్షా ఎక్కి కానీ ఇంటికి వచ్చి ఇటు తిరిగి దేవుని దగ్గరకు వచ్చామని చెప్తున్నాను నేను. ఏ దూర తీరాలో, ఏ దరికి చేరాలో, దేవదేవుడా నువ్వు ఎక్కడున్నావో అందుబాటులో మాకు ఇది. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నాడని చూపను. ఆరాధకమూర్తి దగ్గర అద్భుత గీతాలు గీతం అది. ఆయన అంటారండి మహానుభావుడు, ఆకాశాన్ని అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసునాథుడే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశాన్ని అడుగరాదా, నీ దేవుడేడనుచు. దేవునికి స్తోత్రం కలుగును. కృప పొందిన దైవజనులు సార్ వాళ్ళు. రాధా నాకు కలిగింది బాధ, దాని కారణం గాథ కాదు. ఇలాంటి గాథ బాధ ఈ రాశవుడు గొప్పలు తెప్పలు ఉండాలి.
ఎన్ని అంచే అక్కడ పదాలన్నీ పోగేసుకోవటం లక్ష కక్ష భక్ష శిక్ష లక్ష పాట రాసేయడమే. చెప్పాను కదా మీకు చాలాసార్లు 900 పాటలు రాశారు అంటే ఎందుకు రాసేవారు అడిగాను. అన్నయ్య 900 రాసేసాను అన్నయ్య ఎందుకు రా. అదేంటి 899 పాటలు కూడా ఎక్కలేదు, ఇంకోటి రాసేసి. అది దైవికముగా గర్భము దాల్చబడి ఒక వేదనతో బయటికి రావాలి. మాజా ఆ కేక మీద పడితే తల్లి బాధ మర్చిపోతాయి, ఆ కేక మీద పడితే కుటుంబాలు ఆనందాలు వస్తాయి. అది దైవికంగా పుట్టినట్లు ఒక పాట. తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తన ప్రభువు నా నోట ఉంచెను, అనేకులు దానిని చూచి ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. పాటలు రాయటం అంటే పురుషోత్తమ చౌదరి గారి కీర్తనలకు ఎంత డిమాండ్ ఎందుకు ఒక లైన్ లో చెప్తాడండి. ఎంత సూపర్ సెట్ లో చెప్తాడు మీకు. నీ భయముతో మేము నే భయము లేకుండా చూచుచున్నాము నీ వైపు. నీ భయం ఉంటే ఇంకే భయం ఉండదు. అది ప్రసంగం, అది పాట. ఇటువంటి ఒక్క లైన్ లో 2 పదాలతో ₹1,00,00,000. నందులు పదులు ఏంటి మంచి మంచి అవార్డులు మొత్తం ఇచ్చారు అట్లా. అది ఒక్క లైన్ లో ఎంత మ్యాటర్ చెప్పాడండి. నీ భయముతో ఏ భయము లేకుండా. ఎందుకు 100 రకాల భయాలు మానవుని జీవితాన్ని బట్టి పిలుస్తున్నాయి. దైవ భయము లేక ఎంత చక్కని మాట చెప్పాడండి దైవజనుడు. దేవునికి స్తోత్రం. పాటలు ధ్యానించాలి. అసలు పాటేసి వెళ్ళిపోతాం కాదు, ధ్యానించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వెతకుచున్న వారలారా మీరు మృతులలో మాట్లాడుతున్నది, మీరు సాధారణ మనుషులలో మహారాజులలో కూడా మృతులు వెతికి ఎవరు దొరుకుతారు? మృతులే. మనుషులు వెతికితే, మహారాజులు వెతికితే. అందుకనే దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? అది కీలకమైన ఆసక్తి కలిగే ఒక మంచి అంశం. ఏమండి, దేవుణ్ణి వెతికే వారికి మరొక సలహా. నాకు ఇతరే దేవుడు అనిపిస్తుందండి. మీ అభిప్రాయం ఇది వాస్తవం. ఎవరి అభిప్రాయాలు వారి, ఎవరి విశ్వాసాలు వారి. ఫలాని వాడు దేవుడు అని నీకు అనిపిస్తే, నీకు విశ్వాసంగా ఉంటే వారి లోపట ఈ వెతకాలి. ఏ వెతకాలి? యోబు 23. ఒక వివరణాత్మకమైన ధ్యానం ఇది, మీరు శ్రద్ధ పెట్టాలండి. యోబు 23 తొలుత 3వ వచనం, తర్వాత 8-9 వచనాలు. ఆయన నివాస స్థానమునందు నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడు కాక. నేను దేవుని కలుసుకున్నకై ఆయన ఎక్కడ కనుగొందును అది నాకు తెలియబడును గాక అని దైవాన్వేషణలో ఉన్నటువంటి భక్తుడు ఇప్పుడు వెతుకుతున్నాడు. చూడండి 8-9 వచనాలలో. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అతడు లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడటం లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. చాలండి. ఇప్పుడు నేను చెబుతున్నాను ఈ 4 మాటలు దేవుడిని కవితాత్మకంగా, దేవుడిని ఉపమాన అలంకార రూపకంగా సూర్యుడితో పోల్చి మాట్లాడుతున్నారు. నీతి సూర్యుడు అనండి. సూర్యుడితో ఎందుకు పోల్చాలి అంటే మిగతా గ్రహాలకు అతడే ప్రకాశమునకు ఆధారము గనక. సూర్యుడితో ఎందుకు పోల్చాలంటే సౌర కుటుంబంలో ప్రపంచంలో వెలుగులు విరజిమ్మడానికి ఇంకొక సోర్సు లేదు, ఒక్కడే గనక. సూర్యుడితో ఎందుకు పోల్చాలంటే సూర్యులు ఉండరు, ఒక్కడే ఉంటాడు గనక. దేవుళ్ళు ఉండరు, దేవుడు అంతే. దేవుళ్ళు ఉండదు, ఒకడే. కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ భూమి మీద దేవతలనబడిన వారు ఉన్నను, దేవుడు ఒక్కడే. అయితే ఈ జ్ఞానం అందరిలో లేదని కూడా చురక వేశాడు. మళ్ళా ఒకడే. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం అనేది ఎవరి అభిప్రాయాలు వారికి. అయితే నాకు కలకత్తా ఇటే ఉంటుంది అని నేను ఫీల్ అయినంత మాత్రం ఇట్లా ఉండదు. ఇదే తూర్పు నేను ఫిక్స్ అయినంత మాత్రం ఇట్లా ఉండదు.
You can have your own opinion, you have all rights for that, but it may not be truth. అది సత్యం కాకపోవచ్చు కదా. నీకంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకునే సర్వ హక్కులు నీకున్నాయి, కానీ ఆ అభిప్రాయమే సత్యమై ఉండకపోవచ్చు కదా. అందుచేతనే నీ సహోదరుడిగా, సాటివాడిగా, దైవ సేవకుడిగా, వాక్య ప్రబోధకుడిగా దేవుణ్ణి వెతుకుతున్న ఆ సత్యాన్వేషకుల పట్ల గౌరవంతో నేను వారికి ఉపకారం చేసే ప్రయత్నం చేస్తున్నాను. నీకు ఫలానా వ్యక్తి దేవుడు అనిపిస్తే తూర్పున వెతుకు, పడమర వెతుకు, ఉత్తరాన వెతుకు అని చెప్తున్నాను ఇక్కడ వాక్యంలో. నేను గతంలోనే చెప్పాను, మరలా వినని వారి కోసం చెబుతున్నాను. తూర్పున ఆయన నీతిశూరుడిగా పరిచయం చేస్తాడు గనక ఉదయించుట అంటే జన్మించుట, అస్తమించుట అంటే మరణించుట, ఉత్తరమునకు ఎగుట అంటే పరమునకు చేరుట. మీ దృష్టిలో ఎవరైతే దేవుడు అనిపిస్తున్నారో, నాకున్న అవగాహన బట్టి, విశ్వాసమును బట్టి ఇతడే దేవుడై ఉండొచ్చు అనే గౌరవం ఎవరి మీద ఉందో వారిని కలుసుకున్నట్టుకు మొదట మీరు ఏం చేయాలంటే తూర్పునకు వెళ్ళాలి, అనగా వారి జన్మమును పరిశీలించాలి. మళ్ళీ అంటున్నాను, ఏం పరిశీలించాలి? నీ దృష్టిలో దేవుడు ఎవరో, ఎవరి మీద నీకు దేవుడు అభిప్రాయం ఉందో, దేవుడా కాదనే కన్ఫర్మేషన్ కోసం మరొకరిని అడగొద్దు. ఆడి నుంచి ఆడు చెప్తాను, నా నుంచి నేను చెప్తాను. కనుక మీరే అన్వేషించండి. ఎలాగో సత్యాన్వేషణలో ఉన్నారు కదా, ఆ అన్వేషణలో అతని జన్మమును చూడండి. అతను ఇతర మనుషుల వలనే పుట్టాడా, సాధారణ మనుషుల వలన పుట్టాడా, స్త్రీ పురుషుల సంయోగములను మనుషునిగా జన్మించాడా, లేకపోతే పాపము లేనివాడిగా, మనుష్య బీజము లేనివాడిగా, పాప రక్తము లేనివాడిగా, పాప స్వభావం వచ్చే అవకాశం లేనివాడిగా, ఏ ఇతర మనిషికి సాధ్యం కానట్లు మనుష్యుని విత్తనము లేకుండానే పుట్టాడా? అది పరిశుద్ధమైన జన్మేనా, పాపములైన జన్మేనా? తూర్పుకు వెళ్ళి అన్వేషించుదంటే జననమును పరిశోధించుట. యేసు క్రీస్తు జనన విధమేమనగా 1 మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగనే నీ మనస్సులో దైవం అనే గౌరవం నువ్వు ఎవరి మీద ఏర్పరచుకున్న నీ ఇష్టం కాదంటే ఎప్పుడు సరిపడు భూమి మీద నీ ఇష్టం అది. కానీ నీ సహోదరుడిగా నా బోధ ఏమిటంటే వారి జన్మము సర్వసాధారణమైనదేనా, మామూలేనా, ప్రత్యేకమైందా? అతని జన్మమును చూడండి. రెండవది మరణం. అతని మరణం ఏంటి? ఏదన్నా విశేషం ఉందా? కొట్టబడ్డారా, చంపబడ్డారా, చీల్చబడ్డారా? ఇవి సాధారణం. జన్మముతో ముగింప విశేషం ఉందా? అది ప్రత్యేకం. ఈ చరిత్రలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరణిస్తారు. మా తాతయ్య గారు ఒక ఆయన ఉండేవారు. ఓసారి నన్ను పిలిచి ఆదాము మొదలుకొని ఈ క్షణం వరకు చనిపోయిన మనుషులందరూ ఎలా చనిపోయారో, ఇది మొదలుకొని యుగాంతం వరకు చనిపోయే వ్యక్తులందరూ ఎలా చనిపోతారో నేను చెప్పగలన్నాడు. నాకు బుర్ర పిచ్చి. ఏంటి? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా చనిపోయిన వారు, ఇది మొదలుకొని యుగాంతం వరకు ఆఖరి మనిషి దాకా చనిపోయేవారు ఎలా చనిపోయారో నువ్వు చెప్పగలవా? ఎస్ అని దృఢంగా చెప్తున్నా. చెప్పండి, ఊరిని చెప్పేద్దామండి, ఛాలెంజ్ బెట్, అంత మ్యాటర్ మా దగ్గర లేదు సార్ చెప్పండి అంటే కాస్త ఊరించి చెప్పాడు. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా గుండె ఆగితేనే చచ్చిపోతారు. పొడిచి చంపిన, నరికి చంపిన, గుద్ది చంపిన, రోగము చచ్చిన, ఆత్మహత్య చేసుకున్నా. జీవిత సత్యాన్ని చాలా అలవోగ్గా చెప్పేశాడండి మనిషి. నేనేమంటున్నానంటే మరణపు విధానములు సాకు లేకుండా చావురాదంటారు. ఏదో సాగుతో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చినా చచ్చాడంతే. అదే చివరి మజిలి, ఇంకేముండదు. కానీ
మరణములోనికి వెళ్ళి మరణ వేతనలు భరించి మరణము యొక్క పాతాల యొక్క తాళపు చెవిని తెచ్చి చావునే చావు దెబ్బ కొట్టి మరణపు కోరలు పీకిన విజయ వీరుడా, శరణాల చొక్కరున చూపు పరంధాముడా, యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు, యేసువా నీకు సాటి అయిన వారెవరు. దేవునికి స్తోత్రం అద్భుతంగా రాశారండి సువార్త. నేనేమంటున్నానంటే జననములో విశేషములేమీ లేవా, సర్వసాధారణమేనా? మరణములో కూడా ప్రత్యేకత ఏమీ లేదా, మరణంతో పరిసమాప్తమేనా? మూడో టెస్ట్, సచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అంత వాయులో కలిసిపోయాడు, అతడి ఉనికికి ఆచూకీ ఏదన్నా ఉందా, అతడు మృతుల లోకములో మహిమలోకి వెళ్ళాడా, స్వర్గానికి వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడా? నార్త్ పోల్ ఎప్పుడు పైగా చూపిస్తుంది, ఉత్తరం అంటే దేవుడు. దేవుడు ఉండే చోటు ఉన్నాడా? ఎవరికైనా కనబడ్డాడా? ఎవరితో మాట్లాడా? పనులు జరిగించగలుగుతున్నాడా? ఆకాశము దాసుడు దేవుడు తనకి వచ్చినట్లు సమస్తమును చేయించున్నాడు అన్నారే, వినిపించాడా? దేవుణ్ణి వెతికేవారు, ఇతడు దేవుడై ఉండవచ్చును అని భావన కలిగిన వారు, వారి జన్మం, వారి మరణం, వారి పునరుత్థానం, మహిమలో స్వర్గములో వారి స్థానం ఇత్యాది విషయములపై స్పష్టతను కోరండి. అది ఒక అర్థవంతమైన అన్వేషణగా ఉంటుంది అని మనం చేస్తున్నాం. రండి దేవుని వెతుకుదాం అనే శీర్షికతో మన వాక్యమును ధ్యానం చేస్తున్నాం. దేవుని వెతుకు అన్నారా? దేవుని వెతకకూడదు, ఎక్కడో వెతకాల్సింది ఏంటో చెప్పాను. ఇప్పుడు తూర్పు ఎన్ని నేను ఎక్కడ చెప్తాను, కానీ అక్కడ సులువైన పత్తుంటూ చెప్పండి, ఎందుకు లేదు? కీర్తనల గ్రంథం 27 లేక 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, మరోసారి, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, ఏం వెతకాలట? ఏం వెతకాలట? దాని కొన్ని తర్జుమాల్లో దేవుని ముఖమును వెతకమని, కొన్ని తర్జుమాలలో అలాగే ఆయన సముఖమును లేదా ప్రొసెన్స్ని వెతకమని రాశారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, వెతికితే ఏమండి ఆయన సన్నిధిలో వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధి అనే ఆ సంబోధన చేస్తే హిస్ ప్రజెన్స్ అంటే ఆయన ఉనికి ఎక్కడ ఉన్నాడు, ఏమనుందా, దాన్ని వెతకాలి. బిడ్డలారా, వెతికే వాళ్ళ కోసం నేను కొన్ని సంగతులు చెప్తున్నాను. ఆయన సన్నిధిని వెతకాలి. ఆమేనండి, హల్లెలూయా. ఆయన ఎక్కడ వెతుకోవాలి అని అడిగితే పలాని చోట వద్దు, పలాని చోట వద్దు అని చెబుతూ వచ్చింది. మనం ఆయనే క్లూ ఇస్తున్నాడు, నా సన్నిధి వెతకండి మీరు. ఆమేన్. ఇప్పుడు ఎవరికి దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది ఆ యొక్క భాగ్యం? రండి మనము పోయి ఆయనను వెతుకుదాము అన్నారు కదా. ఎక్కడ వెతకూడదో చెప్పుకున్నాం కదా, ఎక్కడ వెతకాలో చెప్పాం కదా. ఆయన సన్నిధిని వెతకాలి అని. అందుకనే సన్నిధికి రావాలి, అందుకనే మందిరానికి రావాలి, అందుకనే భక్తులు కూడుకునే సమాజానికి రావాలి, అందుకనే సంఘముగా సమాజముగా కూడుకునడానికి ప్రార్థించడానికి రావాలి. ఇందులో ఆయన్ని వెతికే వారందరికీ దొరుకుతాడా? మత్తయి సువార్త 7:7 వెతుకుడి మీకు దొరుకును అని రాసి ఉంది. మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు రాసి ఉంది. వెతుకు ప్రతివానికి అని రాసి ఉంది. ఆమేన్. కాబట్టి బైబిల్ గ్రంథములో దేవుడు చెబుతున్న ఒక మాట నిజంగా దొరుకుతాడా సార్? ఎవరికి సార్?
ఎప్పుడు అని అడుగుతారా? 2-3 మాటలు చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. 13వ వచనం. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని. ఇప్పుడు వినండి బిడ్డలారా, తెల్లవారుజామునే మగ్దలేనే మరియ లేచి సమాధుల తోటలోనికి పోయి ఆయనను ఉంచిన సమాధి వద్దకు వెళ్ళి ఆయన్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె గుండెలు అదిరిపోయేలా భయపడేలా జరిగిన సన్నివేశం, మూసిన రాయి తొలగింపబడింది. లోపటికి పోయి చూస్తే ప్రభు ఆమె భాషలో శరీరం అక్కడ లేదు. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్ళా ఆ సమాధుల్లోనే తిరిగారు. ఈమె పోయి ఇంటికి పోయి ఎవరిని పిలుచుకొచ్చింది? పేతుర్ని, యోహాన్ని, వీళ్ళందరికీ అన్నయ్యలా వచ్చేసాడు యేసు ప్రభు. లేకపోయాడు, సమాధికి గెలిచినక్కడికి కనబడతలేదు, నాకు ఎవరు ఎత్తుకుపోయింది, జరిగిపోయింది ఘోరం అని చెబితే అవునా అనే తలుపులు మోసుకుని భయంగా బతుకుతారు వాళ్ళు. పరుగున వచ్చి సమాధిలోకి తొంగి చూచి యోహాను బయట ఉన్న పేతురు లోపలికి వెళ్ళి ఒక వస్త్రం చుట్టబడి పక్కన పెట్టబడటం అన్ని చూసి వచ్చి అంత జగన్లో కూర్చోడం వెళ్ళింది. మొదట వచ్చి చూసింది ఇవిడే, వెళ్ళి వాళ్ళకి చెప్పింది ఇవిడే. చూసిన తర్వాత కూడా అపోస్తలులే వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే వెనకాల వెళ్ళాలి కదా, వాళ్ళు వెళ్ళిపోతుంటే అక్కడే ఉండిపోయింది ఆవిడే. ఓ తిరిగేస్తుంది. మా ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభు వాళ్ళని అడిగాడు. నా ప్రభుని ఎత్తుకుపోయారయ్యా. మరియా రబ్బోని కేక పెట్టేసింది, గుర్తుపెట్టేసింది. ఎవరికి దొరికాడు? డబ్బున్న వాళ్ళకా, రెవరెండ్లకా, అపోస్తలులకా? తీరిగ్గా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, ఏ దిగులు లేకుండా 3 పూట్లు తింటున్న వాడికి, అయ్యో నా ప్రభు నాకు దక్కలేదే అనే బాధ లేనోడికి దొరకలేదు. నిద్ర కూడా పోకుండా, ఇంటికి కూడా వెళ్ళకుండా, అది సమాధుల తోట అయితే కూడా అక్కడే పడిగాపులు పడి అర్ధరాత్రులు అపరాత్రులు అన్వేషణ చేస్తున్న చూడు, ఈ తపన కలిగిన వాళ్ళకి ఆయన దొరికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా. ఒక తెలివిగా, ఒక లాజికల్గా నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంటావు చూద్దాం అని ఒక టీవీ పెట్టుకుని కాసేపు చూసి, ఓ సిగరెట్ కాల్చి, ఒక బిర్యానీ తిని, ఒక పాపిష్టి పని చేసి, ఆ అన్వేషణలో నిజ దేవుడు నీకు దొరకకపోవచ్చు. ఎలా దొరుకుతాడు తెలుసా? రాత్రైనా పగలైనా నిద్రాహారాలు మాని నా దేవుని దర్శనం నాకు కావాలి, నా దేవుని నేను చూడాలి అని నీ శరీరమును ఆయాసపరుచుకుంటూ సుఖమెరుగక వెతుకుతున్న వారికి తప్పకుండా ఆయన దొరుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. చాలు, మీకు ఆ స్టోరీ తెలుసు. ఇంకా ప్రభు కనబట్టి మాట్లాడాడు. ఏముంటుంది వాక్యం? ప్రభువు దినమందు నేను ఆత్మవశమైండగా. మీకు చెప్తున్న మాట వింటారా? ఇది ప్రభు దినమని, పరిశుద్ధ దినమని మందిరానికి రావటం, ఏదో ఒక సమయంలో ఏకీపించడం, వందనాలు చెప్పి వెళ్ళిపోవటం. పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే ఎలా ఉండాలి తెలుసా? ఆత్మవశమైపోవాలి. నీ పరిధిలో నీవుండి, నీ ఆలోచనలో నీవుండి, నీ గొడవలో నీవుండి, పాట వచ్చు కనుక పాడితే, ఏదో మొక్కుబడికి ఏకీభవిస్తే, ఆత్మవశమైపోగలిగిన ఆరాధనలో నీకు దేవుడు దొరుకుతాడు.
దేవునికి స్తోత్రం కలుగునగా. ఆత్మ నీకు తపన ఉంటే, అన్వేషణ ఉంటే, మొదటి మాట. రెండు, ఆరాధనలో ప్రార్థనలో పరవశించిపోతే. ఆమె పరవశం అనగా పరలోకపు వశంలోకి వెళ్ళిపోవాలి. నీ పరిధిలో నీవే నీ వశంలో ఉండి ఎంతసేపు పాడినా, ప్రార్థించినా, ఆరాధించినా ఉపయోగం ఉండదు. ఆత్మవశమైపోగలిగిన, పరవశమైపోగలిగిన ఆరాధన నీకు రావాలి. నీకేం జరుగుతాడు? మరొక్క మాట మనవి చేస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాలెపు వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టాను. నెక్స్ట్, యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చాను. చూసారా ఎంత చక్కగా ఉన్న వాక్యం? నాకు అసలు మంచి బిర్యానీ తిన్నదానికన్నా మజా వస్తూ ఒక వాక్యం చదువుతుంటే, మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత అక్కడ రాసిన మాట, అతడు పాలెము వెలుపల నిర్మించాడు అని రాస్తూ, యెహోవాను వెతకు వారందరూ గుడారమునకు వెళ్ళి వచ్చుచున్నారు. స్తోత్రం చెప్పరే. మేము ఆన్లైన్ చూస్తున్నాను, సోఫాలో పడుకొని పప్పోడి తింటా చూస్తున్నామండి. ఇక కాలు మీద కాలేసుకొని వచ్చాక యెహోవాను వెతుకు వారందరూ ఆ గుడారానికి వస్తూ వచ్చారట. ఆమె అంటే ఏమిటి నేర్చుకుంటాం మనం ఇక్కడ? ఆయన మందిరములో వెతుకువారు, ప్రార్థించువారు ఆయన పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 మాటలు చెప్పారు. నిద్ర కన్నా, తిండి కన్నా, సుఖం కన్నా దేవుడే ముఖ్యమనే ఒక పరితాపం, ఒక ఆవేశం, ఒక తీవ్రత, వెతుకులాట ఉన్న వారికి దొరుకుతాడు. 2, ప్రార్థనలో పరవశమైపోయే వారికి దొరుకుతాడు. ఆరాధనలో పరవశమైపోయే వారికి దొరుకుతాడు. 3వది, ఆయన మందిరములో ఆయన ధ్యానించే వారికి దొరుకుతాడు. కనుక దేవుణ్ణి ఆయన జన్మమును బట్టి, ఆయన మరణమును బట్టి, ఆయన పునరుత్థానమును బట్టి నువ్వు ఎరిగి అన్వేషించాలని, అలాంటి దేవుడు ఒకరు కనబడితే అతని దర్శనం కోరుకునేవారు, అతన్ని పొందాలనుకునేవారు ఆరాధనతోనూ, ఉపవాసముతోనూ, ప్రార్థనలతోనూ, మందిరములోనూ ఆయన్ని వెతకాలని వాక్యం తెలియజేస్తుంది. నీకు అలవైనట్టయిన భక్తిలోనే కొనసాగుతావా, లేకపోతే ఈ క్రమాల్లో దేవుని వెతుకుతావా? రండి, మనము పోయి ఆయన్ని వెతుకుతాము. నిజంగా ఆశ ఉందా? బుద్ధుల్లో వెతకొద్దు, పట్టణ వీధుల్లో, రాజు వీధుల్లో వెతకొద్దు, ఎక్కడెక్కడో కాదు అన్వేషణ. దేవుడు అనబడుతున్న వాడి జన్మం, వాడి జీవితం, అతని మరణం చూడు. వీటిని బట్టి దేవుడు నిర్ధారణకు వస్తే ఆయన్ని వెతికే పద్ధతి ఆయన సన్నిధిలో వెతకాలని, ఆయన పట్ల ఒక తీవ్రమైన మక్కువ కలిగి, ప్రేమ కలిగి, ఆరాటము కలిగి వెతకాలని, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఆత్మవశమైపోయిన స్థితిలో వెతకాలని, ఆయన మందిరమునకు వచ్చి వెతకాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ క్రమాల్లో రండి, దేవుని వెతకండి, ఆయన దర్శనం పొందుకోండి. ఆయన వైపు ఒక్కసారి చూస్తే ఒకసారి జీవితానికి ముఖములన్నిటికీ లజ్జింపబడవు, సిగ్గుపడవు, యుగ యుగాల మహిమ నీకు కలుగుతుంది. దేవుని దర్శనం తద్వారా దీవెన ప్రతి వారికి సమృద్ధిగా కలుగునుగాక. ప్రార్థించుకుందాం.